మా ఆశ్రయదుర్గమా, మా విమోచకుడా, నా నోటి మాటలు మా అందరి హృదయ ధ్యానములు నీకు అంగీకారమగినట్లు సహాయం చేయండి. టుడే we believe and we confess that we are here to listen your word, retain what you teach to us, and willing to obey you. ప్రభువా, మాకు సహాయం చేయము. తండ్రి, నీకు వందనములు. Holy Spirit of God, strengthen us. In Jesus' name, Amen. ఈ సాయంకాల సమయమందు మనము ధ్యానించుకుంటున్న అంశం గాడ్ ఫౌండ్ అస్. ముందుగా ప్రభువు మనలను కనుగొన్నాడు. కనుగొన్న దేవుడు కమ్ అండ్ సీ, వచ్చి చూడండి అని అందరినీ ఆయన ఆహ్వానిస్తూ ఉంటాడు. స్వార్థ పాఠంలో ఈరోజు మనము అనేక పర్యాయములు దేవుడు శిష్యులను కనుగొన్న శిష్యుల్ని, అయ్యా నీ స్థితిగతులు ఏంటి, నువ్వేంటి, అసలు ఎట్లా, ఏంటి పరిస్థితి అంటే, వచ్చి చూడండి, కమెంట్ సీ, వచ్చి చూడండి అంటే దేవుని కోసం ఎక్కడ చూస్తారు? The Bible says in that instant, especially యోహాను సువార్తలో, వీళ్ళు వెళ్ళి దేవునితో ఆయన ఉన్న చోట ఉన్నారట. కానీ ప్రభువుతో బస చేయాలంటే లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్ ఈజ్, ఆయన ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి కానీ, నక్కలకు బొరియాలు ఉన్నాయి కానీ, మనుష్య కుమారుడు తలవాల్చుకున్నటకు స్థలము లేదు. దిస్ ఈజ్ ద లైఫ్ స్టైల్ ఆఫ్ జీసస్. ఇటువంటి లైఫ్ స్టైల్ కలిగిన యేసు ప్రభు వచ్చి చూడండి, కామెంట్ సీ, నేను ఎక్కడుంటానో రండి అంటే దాని అర్థం ఏంటంటే, ఐ విల్ బి మూవింగ్, యూ మూవ్ విత్ మీ. మీరు నా వెంబడి రండి, నేను కదులుతూ ఉంటాను, నేను సంచారం చేస్తుంటాను. ఎ టైమ్ వెన్ వీఆర్ వితౌట్ గాడ్ అండ్ అవే ఫ్రమ్ గాడ్. దేవునికి దూరంగా మనం చాలా కాలం, చాలా మందిమి దేవునికి దూరంగా we were there. ప్రభువుకు చాలా దూరంగా మనందరము we wandered. And when we wandered away from God, దేవుడు వెతికి మనల్ని పిలిచి సరిచేసి ఆయన బిడ్డలుగా ఆయన రూపించుకుంటూ ఉంటాడు. క్రీస్తు స్వారూప్యములోకి మనం మార్చబడుతూ ఉంటాం. బాప్తిజం తీసుకోగానే అది పూర్తయిపోదు, లేకపోతే ఆత్మీయ స్థితిగతుల్లో ఇంకో మెట్టెక్కగానే అది పూర్తయిపోదు. ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్, ఈవెన్ ఇట్ కంటిన్యూస్ ఇన్ హెవెన్. పరలోకమందు కూడా దేవుని గురించి మనం నేర్చుకుంటూ ఉంటాం. ఇఫ్ దట్ ఈస్ హౌ గాడ్ ఫౌండ్ అస్ అండ్ గాడ్ కాల్డ్ అస్. బర్త్డేస్ రోజు కీర్తన గ్రంథం, ఇప్పుడు చదివిన కీర్తన 139, ఐ థింక్ ఇంకా ఫర్దర్ మనం చదువుకుంటే, నేను కూర్చుండుట లేచుట నీకు తెలుసు, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను అని బైబిల్లో ఉంటుంది. వెరీ కాంప్లికేటెడ్ వర్డ్స్, వెరీ అర్థం చేసుకోవటానికి వీ నీడ్ టు గ్రాపుల్ విత్ those kind of sentences or verses in the Bible. What is God's foreknowledge? నియమింపబడిన దినముల్లో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీకు తెలుసు. foreknowledge, God knows. foreknowledge వేరు, predestination వేరు. predestination అంటే, ఇదిగో ఈ అమ్మాయి ఇట్లా ఉంటాడు, ఈ అమ్మాయి ఇట్లా ఉండాలి, ఇవి మనం మాట్లాడుకునే అంశాలు. గాడ్స్ ఫోర్ నాలెడ్జ్ అండ్ గాడ్స్ ప్రీడెస్టినేషన్, ఈ రెండు వేర్వేరు కాన్సెప్ట్స్. కానీ ఫర్ సమ్ రీజన్ వీ ట్రై టు పుట్ దెమ్ టుగెదర్ అండ్ కన్ఫ్యూజ్ అవర్ సెల్ఫ్స్. జగత్తు పునాది వేయబడక మునిపే అని పౌలు మాట్లాడతాడు. దేవుడు మనలను కనుగొన్నాడని జగత్తు పునాది వేయబడక మునిపే. దట్ ఈస్ హౌ అవర్ లార్డ్ హ్యాస్ ప్రిడెస్టైన్డ్ us.
కానీ నియమింపబడిన దినముల్లో ఒకటైన కాకమునిపే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. రేపు వీక్ నేను వర్జీనియా వెళ్తున్నా. దేవుడు రాసి పెట్టాడా నేను వర్జీనియా వెళ్తున్నానని? రేపు వీక్ నేను హాఫ్ అన్ అవర్ చర్చికి లేట్గా వస్తున్నా. దేవుడు రాసి పెట్టాడా అదేనని? ఫర్ సమ్ ఆఫ్ అస్ గాడ్ హ్యాస్ టు బీ లైక్ దట్. అట్లా ఉంటేనే అమ్మో ఆయన దేవుడు, ఆయన ఏం చేసినా పర్వాలేదు అనుకుంటాం. ఈజ్ దట్ వాట్ ద బైబిల్ ఈజ్ టెల్లింగ్ us about when the Bible says God has foreknowledge of everything? We need to ask these questions and learn from the Bible how these things applies to God and apply to me. దేవుడు మారడా? మార్పు లేని దేవుడు అని వాక్యంలో మనం చదువుతాం, రైట్? పెద్ద పాపం చేశాను నేను, ఫర్ ఎగ్జాంపుల్ వెళ్ళి ప్రార్థన చేసుకున్నాను, క్షమించాడు దేవుడు, నేను క్షమించానని చెప్పాడు. పాపం చేసినప్పుడు దేవుడు నా మీద బాధపడ్డాడు, క్షమించినప్పుడు దేవుడు నా మీద కృప చూపించాడు. సమ్ కైండ్ ఆఫ్ చేంజ్. మార్పు లేని దేవుడు అంటుంటే ఈ మార్పులు కాదు మనం మాట్లాడేది. దేవుని ప్రేమ, దేవుని అనంతమైన శక్తి, గణగణాలు, యాట్రిబ్యూట్స్, ఇవి మార్పు ఉండవు. కానీ మనం ప్రార్థన చేస్తే మన మీద బాధని ప్రేమగా మార్చుకుంటాడు దేవుడు. గాడ్ చేంజ్డ్ ఇన్ సమ్ సెన్స్. హీ ఫర్గివ్ us. దేవునిలో మార్పు లేనిదే క్షమాపణ అనే దానికి అర్థం లేదు. ఆయన దగ్గరికి వెళ్ళి శరణు వేడితే ప్రభువు, ఆయన మంచి మనసు, మన ఎడల జాలి పడతాడు ఆయన. సో సమ్ కైండ్ ఆఫ్ చేంజెస్ ఆర్ పాసిబుల్ ఇన్ గాడ్. అవి మన మంచి కోసమై ఉద్దేశించినాయి. నియమింపబడిన దినముల్లో ఒకటైన కాక మునిపే ప్రతి దినము నీ గ్రంథములో నా దినము లిఖితములాయను అంటే January 17, 2021 ఈ 4 పాటలు అట్లాంటా తెలుగు చర్చిలో పాడతాడని దేవుడు రాసి పెట్టాడని అర్థం కాదు. No, that's not how it is. Because we have enormous freedom in God. దేవునిలో స్వేచ్ఛ. దేవుణ్ణి వెంబడించటంలో మనము వాలంటీర్గా దేవుడు ఆనందపడతాడు. టేక్ ఫర్ ఎగ్జాంపుల్ ఆదాము అవ్వను మీరు చూడండి. పాపం చేయటంలో స్వేచ్ఛ అది తీసేయండి. పేర్లు పెట్టాడంట ఆదాము అవ్వకు దేవుడు. ఆదాము అవ్వ జంతువులకి పేర్లు పెట్టాడట. ఇది ఏనుగు, చిన్నది ఉంది, ఇది ఎలుక, ఇది పాకుతుంది, ఇది పాము, ఎగురుతుంది, ఇది ఈగ అని ఇలా పేర్లు పెట్టాడు. ఆదాము ఏ పేరు పెట్టాలో కూడా దేవుడు ముందు ఆలోచించడా? We should not understand God like that. Everything is not determined from God's point of view. దేవుడు సృష్టించినప్పుడు the master plan, the big plan, the grand plan to reconcile everything with God, సమస్తమును తను విమోచించటానికి దేవుని సంకల్పంలో God has a plan that is settled. పౌలు జగత్తు పునాది వేయబడక మునుపు మాట్లాడిన దేవుని సంకల్పము అది. ఆ సంకల్పంలో మనందరం ఉన్నాము. ట్రూ. నియమింపబడిన దినముల్లో ఒకటైన కాకమునిపే నీ గ్రంథమందు నా దినములన్నీ లిఖితములాయన అంటే దాని అర్థం అట్లాంటా తెలుగు చర్చిలో January 17 సాంగ్ 4 యెహోవా మా దేవా అని పాడతారని దేవుడు రాసిపెట్టాడని మాత్రం కాదుగాక కాదు. We need to understand these differences when we go ahead, walk with God, move with God and make progression. ఈరోజు మన వాక్య ధ్యానాంశాల్లో how these things will come up, how we need to understand అనే అంశాలను మనం అన్ని ధ్యానించబోతున్నాం. God's foreknowledge, God's predestination and God finding us. దేవుడు మనల్ని చూస్తాడట. ఫిలిప్పును చూచాడు, పేతురును చూచాడు, నతనయేలును చూచాడు. God found us. But it doesn't end there.
దేవుడు మనల్ని కనుగొన్నప్పుడు కమ్ అండ్ సీ, వచ్చి చూడండి నాతోటి, కమ్ అండ్ సీ, ఫాలో మీ అండ్ సీ, నేనేం చేస్తున్నానో చూడండి, నా వెంబడి రండి. ఐ విల్ మేక్ యూ, నేను మిమ్మల్ని చేస్తాను. ఐ విల్ మేక్ యూ ఫిషర్స్ ఆఫ్ మ్యాన్, ఐ విల్ మేక్ యూ డిసైపుల్స్, ఐ విల్ మేక్ యూ మై ఓన్ రాయల్ ప్రీస్ట్హుడ్ అని ప్రభు పిలుస్తున్నాడు. వీ నీడ్ టు గో అండ్ సీ. మనము వెళ్ళి మనము ప్రభు వైపు మనం చూడాలా. జీసస్ ఫైండ్స్ us. ప్రభువు నిశ్చయంగా మనల్ని కనుగొన్నాడు. గాడ్ ఫౌండ్ us. యేసు ప్రభు మనల్ని నిశ్చయంగా కనుగొని ఆయన వెంబడి రావాలని మనల్ని పిలిచి ఉన్నాడు. చదవబడిన వాక్యంలో యోహాను సువార్త 1వ అధ్యాయం 43వ వచనం మనం చూస్తాం. మరునాడు ఆయన గలిలేకు వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని, ఫిలిప్ ఏమో నతనయేలును కనుగొని. యాక్చువల్లీ ఇఫ్ యూ స్టార్ట్ రీడింగ్ ఫ్రమ్ వర్సెస్ 35, మరునాడు అంటే యేసు ప్రభు బాప్తిసం పొందారు. మరునాడు యోహానును అతని శిష్యులను ఇద్దరు నిలుచుండగా అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రెపిల్ల అని చెప్పాను. అతడు చెప్పిన మాట ఆ ఇద్దరు శిష్యులు విని, యు నీడ్ టు నంబర్ ద ఫస్ట్ డిసైపుల్స్ ఆఫ్ జీసస్. యోహాను దగ్గర నుంచి యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు వాళ్ళు. ఆ ఇద్దరు శిష్యులు విని యేసును వెంబడించిరి. యేసు వెనకకి తిరిగి వారు తను వెంబడించడం చూచి, అబ్బాయిలు మీరేం వెతుకుతున్నారు, వాట్ ఆర్ యూ సర్చింగ్ ఫర్ అని అడిగితే, నీవెక్కడ కాపురం ఉన్నావు, మీ ఇల్లు ఎక్కడ? రాంగ్ క్వశ్చన్స్ కదా. సంథింగ్ లైక్ ఇట్ కెన్ ఆల్సో మీన్ మీ శాలరీ ఎంత అని మనం అడిగితే కొంతమందికి చాలా కోపం వస్తుంది. మీ ఇల్లు ఎక్కడ అంటే మీ లొకాలిటీ ఎక్కడ, మీ నైబర్హుడ్ ఎక్కడ, ఫిషర్మెన్ కమ్యూనిటీలో ఉంటున్నావా, లేకపోతే యాజకులు ఉండే ప్రాంతంలో ఉంటున్నావా, లేకపోతే పరిసయ్యులు ఉండే ప్రాంతంలో ఉంటున్నావా, విచ్ కమ్యూనిటీ యూ బిలాంగ్ టు? అడిగేదేమో చేపలు పెట్టేవాళ్ళు. నీవెక్కడ కాపురం ఉన్నావు అడిగితే ప్రభువు తిన్నగా చెప్పలేదు. వచ్చి చూడండి, నేను ఎక్కడున్నానో మీకే అర్థమవుతుంది, వచ్చి చూడండి అని వారితో చెప్పగా, వారు వెళ్ళి ఆయన కాపురం ఉన్న స్థలమును చూచి ఆ దినమున ఆయన యొద్ద బస చేసిరి. అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. See, when Jesus he finds us in a right time and right place. అక్కడ చూస్తాం మనం వాక్యంలో, అప్పుడు పగలు రమారమి 4 గంటల వేళ ఆయను. వాక్యం చదివితే ముందు వచ్చే ప్రశ్న, 4ంటికి వెళ్తే ఏంటి, 5ంటికి వెళ్తే ఏంటి? రమ్మన్నాడు ఆయన, మేము వెళ్ళి వచ్చి చూసాము. వై ద బైబిల్ ఈజ్ సో పర్టికులర్ అబౌట్ వాట్ టైమ్ దే వెంట్? డస్ దట్ మ్యాటర్? ఓ ఎస్, ఇట్ డస్ మ్యాటర్. ఎందుకంటే దీస్ పీపుల్ వెంట్ టు సీ జీసస్. కాపురం ఉండే స్థలం దగ్గరికి వెళ్ళారు. పోయి హాయ్ బాయ్ మా ప్రభు అయిన యేసయ్య హాయ్ 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 అంటే టైం చాలదు, ఆయన అర్థం చేసుకునే టైం చాలదు. అపారెంట్లీ దీస్ పీపుల్ వెంట్ ఆన్ అ ఫ్రైడే. సిద్ధపరచు దినం వెళ్ళారు వీళ్ళు. 4 గంటలైంది. 4 o'clock అయితే ఇక డోర్స్ క్లోజ్డ్. సిద్ధపరచు దినము, రేపు విశ్రాంతి దినం, అడుగు తీసి బయట వేయడానికి వీల్లేదు. సో వాట్ హ్యాపెండ్ వాజ్ the disciples ended up with Jesus more than a day. ఒక రోజు మించి యేసు ప్రభుతో సహవాసం చేసే భాగ్యం వాళ్ళకు కలిగింది. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభు మనల్ని పిలిచినప్పుడు ఓ కమాన్ లెట్స్ గో ఇట్స్ డన్, ఆల్మోస్ట్ ఇట్స్ half an hour, దిస్ పాస్టర్ ప్రీచెస్ మోర్ దాన్ half an hour, సర్దుకొని వెళ్ళిపోదామంటే we can go, we may go, we may not want to listen to Jesus. వీళ్ళకి మాత్రం ఆ జూయిష్ రూల్స్ ఉన్నాయి కదా,
గంట కొట్టేసింది. ఇక దే హ్యావ్ టు స్టే విత్ జీసస్. ఇక సాయంత్రం ఉండి ఏం చేస్తారు? దే హ్యావ్ టు స్టే. విశ్రాంతి దినం రోజున వీళ్ళు ఇష్టం వచ్చినట్టు పార్టీ చేసుకునే పరిస్థితులు లేవు. ప్రభువా వేరే వేరే ఫిష్ మేము పట్టుకొచ్చాము, లెట్స్ పార్టీ అంటే ఇట్స్ నాట్ గోయింగ్ టు వర్క్. దే హ్యావ్ సర్టెన్ రూల్స్. దే షుడ్ నాట్ గో ఫర్ ఫిషింగ్ ఆర్ డూ సంథింగ్ ఎల్స్. ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు సన్నిధానంలో రోజంతా గడిపి యేసు ప్రభుని వాళ్ళు నిజంగా అర్థమయ్యేటట్టు ఆ టైంలో కనుగొన్నాడండి దేవుడు వాళ్ళని. ఎంత గొప్ప దేవుడు! పేతురుకు తొందర ఎక్కువ, వెళ్ళిపోయేవాడేమో. శుక్రవారం కాకపోతే వెళ్ళిపోయేవాడు. Didn't that happen with us? హడావుడిలో, టెన్షన్లో, when we were running for something, God called us. సరైన ప్రాంతంలో ఎక్కడైతే మనం దొరుకుతామో God will hold on to us. He will find us. పట్టుకున్నాడు, పేతురుని పట్టుకున్నాడు. నిష్ఠ కలిగిన యూదుడు పేతురు. పీటర్ can't run away. And then he revealed himself. ఆయన ప్రత్యక్షపరుచుకున్నాడు. ఓ నా ప్రియమైన సహోదరుడా, అనుకూలమైన సమయమందు, రక్షణ దినమందు దేవుడు నిన్ను నన్ను సంధించి ఆయన పట్టుకున్నప్పుడు మన ప్రతిస్పందన ఎట్లా ఉంది? హౌ వి రెస్పాండ్? Responding to God is a big theme all over the Bible. పాత నిబంధన గ్రంథంలో మనం సమూయేలు వాక్యం మనం చదువుకున్నాం. సమూయేలు రాసిన మొదటి గ్రంథం, సమూయేలు మొదటి గ్రంథం 3వ అధ్యాయంలో మొదటి 10 వచనాలు. We know this story, we know this historical event. 5 ఏళ్ళు వచ్చిన తర్వాత బాలుడైన సమూయేలును వాళ్ళ అమ్మ దేవునికి మొక్కుకున్న ప్రకారం తెచ్చి దేవాలయంలో విడిచిపెట్టింది. హన్నా విడిచిపెడితే బాలుడంట షిలోహులో యెహోవా మందసమున్న గదిలో మూలన దీపము ఆర్పకు మునిపే వెళ్ళి పండుకుంటాడట. అసలు హై ప్రీస్ట్ ఎక్కడో బయట పండుకుంటున్నాడు. ఆ హై ప్రీస్ట్ గురించి ఆ ముందు వచనంలో ముందు అధ్యాయంలో మనం చదివితే దేవుడు సమూయేలు మొదటి గ్రంథం 2వ అధ్యాయం 29వ వచనం చివరి భాగం 29 ఈ జనులందరూ 29 నా నివాస స్థలమునకు నేను నిర్ణయించిన బలి నైవేద్యములను మీరేలా తృణీకరించుచున్నారు? మిమ్మును క్రొవ్వు పట్టుకొనును నా జనులకు ఇశ్రాయేలీలు చేయి నైవేద్యములలో శ్రేష్ఠ భాగములను పట్టుకొనుచు నాకంటే నీ కుమారులను నీవు గొప్ప చేయుచున్నావు. చాలు. అదే విధంగా 3వ అధ్యాయము 13వ వచనం, తన కుమారులు తమ్మును తాము శాపగ్రస్తులుగా చేసుకొనుచున్నారని తానెరిగియు వారిని అడ్డగించలేదు కనుక అతని ఇంటికి నిత్యమైన శిక్ష విధింతునని నేను అతనికి తెలియజేయుచున్నాను. చాలు చాలు చాలు. ఇక్కడ మనం చూస్తున్నాం ఏలి అనే వ్యక్తి యాజకుడు వృద్ధాప్యం అందున్నాడు. హోప్ని ఫినెహాస్ అనే కుమారులు. వీళ్ళంట దేవాలయము ద్వారము దగ్గరుండి లోపలికి వచ్చుచున్న స్త్రీలతో శయనిస్తున్నారంట. వీళ్ళు చేయుచున్న అక్రమాలని బైబిల్ చాలా స్పష్టంగా వివరిస్తుంది. ఇటువంటి పరిస్థితులు ఉన్న వీరితో ఆ రూమ్లో, ఆ టెంపుల్ ప్రెమిసెస్లో 5 ఏళ్ల పిల్లోడిని తీసుకొచ్చి, సుమారు 5, 6, 7 ఏళ్ళు లోపు ఉండే ఒక బాలుని తీసుకొచ్చి హన్నా ఏలీ దగ్గర విడిచిపెట్టింది. ఏలీ మీద నమ్మకంతో కాదు, ఏలీ కుమారుల మీద నమ్మకంతో కాదు, కానీ మందసంలో నుండి మాట్లాడే ఆ దేవుని మీద ఉన్న విశ్వాసం, ఆమె చేసుకున్న మొక్కుబడి. అంత పొల్యూటెడ్ ఎన్వైరన్మెంట్లో చిన్న పిల్లవాడిని తీసుకొచ్చి అప్పగించి వెళ్ళిపోతే రోజు నూనె పోయటము ఇట్లాంటి పనులు చేసి ఆయన పండుకునేవాడు. పండుకుంటే ఒకరోజు
సమూయేలు సమూయేలు అనే స్వరం వినిపించింది ఆ బాలుడికి. ఆ అబ్బాయికి ఇంకా దేవుడు మాట్లాడతాడని తెలియదు. వెళ్ళగానే లేచి వెళ్ళి చక్కగా ఉన్న పెద్ద పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి, సార్ పిలిచారంట, ఏంటి? నేను ఇక్కడే ఉన్నాను అంటే, నో 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 నేను పిలవలేదు, నేను పిలవలేదు, వెళ్ళి పడుకో. మళ్ళీ కొంచెంసేపు ఆగిన తర్వాత సమూయేలు అని దేవుడు పిలిస్తే ఈయన వెంటనే పరిగెత్తుకుంటా వాళ్ళ యాజకుడి దగ్గరికి వెళ్ళి, చిత్తమండి నేనున్నాను, ఏంటి చెప్పండి అంటే, నేను పిలవలేదు. మళ్ళీ మూడోసారి సమూయేలు సమూయేలు అని దేవుని స్వరం వినిపిస్తే పరిగెత్తుకుంటూ వెళ్ళి, చిత్తమండి మీరు నన్ను పిలిచారా అంటే, లేదు. కానీ మూడోసారి కానీ రోజు దేవునితో మాట్లాడవలసిన యాజకునికి అర్థమైంది, దేవుడు మాట్లాడుతున్నాడు, నేను పిలవలేదు కదా. 3 సార్లు వచ్చాడంటే సంబడి ఈజ్ కాలింగ్, ఇట్ షుడ్ బి గాడ్. గాడ్ ఈజ్ ఫైండింగ్ శామ్యూయల్. ప్రభువు మనలను కనుగొనినప్పుడు we might be ill equipped to walk with God. దేవుని స్వరము వినలేనటువంటి స్థితిలో సమూయేలు ఉన్నా కానీ, దేవుని స్వరము మర్చిపోయిన స్థితిలో ఏలీ ఉన్నా కానీ, God found him and God started working with him. గుర్తొచ్చింది ఆయనకి, పెద్ద పాస్టర్ గారికి, ఇంతకుముందు అప్పుడు ఎప్పుడో నాతో మాట్లాడినప్పుడు ఆ దేవుడు అంతే వినిపించింది నాకు కూడా. మేబీ అదే అయి ఉండొచ్చు. అబ్బాయి ఈసారి ఇట్లా కాదు, కానీ నువ్వు మాత్రం ఈసారి నీకు పేరు పిలిచినట్టు వినిపిస్తే చిత్తము నీ దాసుడు ఆలకించుతున్నాడని దేవుని ఎదుట సాగిలపడమని చెప్తే, నెక్స్ట్ టైం 4th టైం సమూయేలు సమూయేలు అని దేవుని స్వరం ఆయనకి వినిపించినప్పుడు, నీ దాసుడు ఆలకించుచున్నాడు. యెహోవా ప్రత్యక్షమై నిలిచి ఆ రీతిగా సమూయేలు సమూయేలు అని పిలువగా, సమూయేలు నీ దాసుడు ఆలకించుచున్నాడు, ఆజ్ఞ ఇమ్మనెను. నీ స్వరము వినిపించు ప్రభువా, నీ దాసుడు ఆలకించున్నాడని మనం పాట పాడుకున్నాం. ఈ భాగాన్ని గుర్తు చేసుకునే 5 ఏళ్ల టైంలో ఆత్మీయంగా ఎదుగుదల, సమాజానికి ఇది ఎలా అప్లై అవుతుందని అర్థం చేసుకోలేని ఆయుష్తో ఉన్నప్పుడు, the Lord found him. The Lord found the ill-equipped person, started working with him. ఆయనతో పనిచేసి సమూయేలు గొప్ప ప్రవక్తగా ఆయన దీవించాడు. How were you when God found you? దేవుడు నిన్ను కనుగొని పిలిచినప్పుడు నీవు నేను ఎట్లా ఉన్నాం? వచ్చి చూడడి అని పేతురుతో చెప్పాడు. పేతురుకి పరిస్థితులు చక్కబడు విధంగా ఒక రోజంతా ఆయనతో ఉంచుకున్నాడు. చిన్న పిల్లవాడైన సమూయేలుని పిలిచినప్పుడు, when God found him, God equipped him to follow the voice of the Lord. When God finds us, దేవుడు మనల్ని కనుగొన్నప్పుడు, are we willing or are we unwilling to come and see? ఇష్టపడుతున్నామా? వెళ్ళి చూడటానికి ఇష్టపడుతున్నామా లేదా? సువార్త పాఠంలో నేడు మనం చూసుకున్నాం, మరునాడు ఆయన గలిలయ వెళ్ళగోరి ఫిలిప్పును కనుగొని 43వ వచనం, జీసస్ ఫౌండ్ ఫిలిప్, నన్ను వెంబడించని అని పిలిచాడు. ఫిలిప్పు అనగా ఆంద్రెయ, పేతురు అను వారి పట్టణపు కాపురస్తుడు. ఫిలిప్ ఏమో నతనయేలు అనే ఆయన్ని కనుగొన్నాడట. కనుగొని ధర్మశాస్త్రంలో మోషే ఎవరి గురించి రాశాడో ఆయన మేము చూసాం. ఆయన పేరు యేసు, యోసేపు కుమారుడైన వాడు, నజరేయుడు అయిన యేసు అని చెప్తే నతనయేల్ స్టార్టెడ్ క్వశ్చనింగ్, అవునా, నజరేతులో నుంచి మంచిది ఏదన్నా వస్తుందా? బెత్లెహేములో నుండి వస్తుంది, అల్పమైనది కాదని ప్రవచనాలు చెప్పగా విన్నాం, కానీ నజరేతులో నుండి కూడా మంచిది ఏదైనా వస్తుందా అంటే, యేసు ప్రభు ఏ మాట అయితే వాళ్ళ శిష్యులకు చెప్పాడో ఫిలిప్పు నతనయేలుకి చెప్తున్నాడు. నిజమా? మంచి ప్రశ్న వేసావు, వచ్చి చూడయ్యా నీకే అర్థమవుతాయి. కమ్ అండ్ సీ.
ఫాలో హిమ్, కమ్ అండ్ సీ చెప్తే నతనేల్ నడుచుకుంటూ వస్తున్నాడు. అంత దూరంలో ఉన్నప్పుడు యేసు ప్రభు ఆయన చూచి, ఇదిగో ఈయన నిజమైన ఇశ్రాయేలీయుడు, దేవునికి మహిమ కలుగును గాక, హీఈస్ ఎ ట్రూ ఇజ్రాయెలైట్, అబ్రహామునకు వారసుడితను, ఈయన యందు ఏ కపటము లేదని చెప్పాను. ఇదే సన్నివేశం ఈ రోజుల్లో జరిగితే we see many tele-evangelists prophesying కదా, ఏదేదో చెప్తారు, అందరంతే చెప్తారులేండి. హౌ మెనీ థింగ్స్ వి సీ. ముఖ్యంగా ఎలక్షన్స్ వచ్చినాయి అంటే ఈ దేశంలో ఎవరి పార్టీకి వాళ్ళు వాళ్ళ ప్రాఫిట్స్ ఉంటుంటారు. ఆయన గెలుస్తాడని వాళ్ళ పార్టీ వాళ్ళు, ఈయన గెలుస్తాడని వీళ్ళ పార్టీ వాళ్ళు. నాకు అర్థం కాక అడుగుతాను, గెలిచిన తర్వాత హౌ దే ఆర్ గోయింగ్ టు జస్టిఫై వాట్ హెస్ హ్యాపెండ్? How they are going to justify a lie spoken in the name of God? నతనేలు వస్తుంటే, ఇదిగో ఈయనందు ఏ కపటం లేదు అని చెప్తే, నతనేలు ఆ మాటలకు పెద్ద చలించలేదు. పెద్ద చలించక, నీవు నన్ను ఎలాగూ ఎరుగుదువని నతనేలు ఆయన అడిగితే, ఫిలిప్పు నిన్ను పిలిచాడని నాకు తెలుసు, ఫిలిప్పు పిలవకముందే నీవు ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే నిన్ను చూచితనని చెప్పాను. ఒక్క చిన్న మాట, ట్రూత్, సత్యమైన మాట, ఆ అంజూరపు చెట్టు కింద ఉన్నప్పుడే. ప్రాబబ్లీ ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఫిగ్ ట్రీస్తో పెద్ద సంబంధం లేదు. అంజూరపు చెట్టు బైబిల్లో వాడబడిన విధానం వేషధారణ కలిగిన ఇశ్రాయేలీలకు వాడబడింది. కానీ వీళ్ళు నిష్ట కలిగిన వాళ్ళు, పేతురు వీళ్ళంతా కూడా, దో దే ఆర్ ఫిషింగ్ కమ్యూనిటీ. మొబైల్ బైబిల్ అని కాదు, వీడియో బైబిల్ ఏమంటారు దాన్ని, ఏదో అంటారు. దాంట్లో ఇదే వచనాన్ని యోహాను సువార్తను మీరు చూడండి, ఇంటికి వెళ్ళి. నతనేల్ కమ్స్, ఇతను యందు ఏ కపటం లేదని చెప్తే, నతనేలు వచ్చే టైంకి ప్రార్థన వేళను ముగించుకొని వచ్చాడట. నతనేల్ ప్రార్థన వేళను ముగించుకొని వచ్చినప్పుడు నతనేలుతో ఆ చెట్టు కింద దేవుడు మాట్లాడాడు. యేసు ప్రభు చెప్తున్నాడు, ఆ చెట్టు కింద నువ్వు ప్రార్థన చేసావే, ఇందాక నువ్వు దేవునితో సాంగత్యం చేసావే, నీ రోజుకి ఇన్నిసార్లు ప్రార్థన చేసే టైం టేబుల్లో నువ్వు చేసావే, ఇట్స్ మీ హూ స్పోక్ టు యూ దేర్. నీతో మాట్లాడింది నేనే అక్కడ. అంజూరపు చెట్టు కింద ఉండగానే నేను నిన్ను చూశాను అనగానే దిస్ మ్యాన్ స్టార్టెడ్, బోధకుడా నువ్వా, బోధకుడా అది ఇది నువ్వేనా? అక్కడ నేను ఏదో దేవుణ్ణి అనుకొని నేను చూశాను అనుకుని పెద్ద భక్తుడు అనుకున్నాను, కానీ నువ్వు ఇక్కడ, యు నో దట్ టు. నేను అది ఇంకా ఫిలిప్పుకి చెప్పలేదే, నీకెలా తెలుసు? మన గురించి అంతా తెలుసు దేవునికి. గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నీవు ఆ చెట్టు కింద నీ భక్తి చేస్తున్నప్పుడు, లేకపోతే నీ ఆచారంలో నువ్వు ఉన్నప్పుడు, లేకపోతే నీ సీరియస్ ఇంటెంట్ మూమెంట్స్ విత్ గాడ్ ఉన్నప్పుడు, ఇట్ వాజ్ మీ. ఇక నతనేల్ మళ్ళీ వెనక్కి చూడాల. దిస్ ఈజ్ ఎనఫ్ ఫర్ మీ. సేమ్ థింగ్ హ్యాపెన్ టు సమారిటన్ ఉమన్. ఇదిగో నేను చేసినవన్నీ, నాకు ఎంతమంది భర్తలో, నా జీవితం అంతా చెప్పిన ఆయన ఒక ఆయన ఉన్నాడు, మెస్సీ అయిన కాదని వెళ్ళి ఊరంతా చెప్పిందట. Why some things are so captivating? And who can captivate that? Big job, it can captivate you for some time. Big wealth, maybe for some more time. Publicity, a little bit more time. నీకు దరిదాపుల్లో ఎవరిక లేరు అని అర్థమైనప్పుడు యూ డోంట్ కేర్ ఫర్ పబ్లిసిటీ ఆల్సో. You are already on the top and you don't know what to do after that. ప్రభు పట్టుకుంటాడు,
అర్థం కాదు మనకి. బీట్ నథనియల్, బీట్ ద ఉమెన్ ఎట్ ద వెల్, ద సమరిటన్ ఉమెన్ ఆర్ శామ్యుయల్ పట్టుకొని he asks us the same thing. Come and see, వచ్చి చూడండి, వచ్చి చూడండి. నక్కలకు బొరియాలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనుష్య కుమారుడు తలవాల్చడానికి స్థలము లేదు, కానీ వచ్చి చూడండి నేను ఏ స్థలంలో ఉంటున్నాను. కమ్ అండ్ సీ, కమ్ అండ్ సీ. ఆ చెట్టు కింద నతనీయులను చూచిన దేవుడు, మందసమున్న చోట ఒక మూలన దేవుని స్వరము ద్వారా సమూయేలును చూచిన దేవుడు మనల్ని అందరినీ చూస్తాడు. బీట్ గుడ్ ఆర్ బ్యాడ్, చెడు మంచి, కొద్దిగా చెడు, అన్ని దేవుడు చూస్తాడు. ఐ రియలీ వాంట్ us to turn to a very interesting character in the Bible. 2వ రాజుల గ్రంథం 8వ అధ్యాయం 7 నుంచి 13 వచనాలు. ఎలీషా దమస్కునకు వచ్చెను. ఆ కాలమున సిరియా రాజైన బెందదు రోగి అయ్యుండి దైవజనుడైన అతడు అక్కడికి వచ్చి ఉన్నాడని తెలుసుకొని హజాయేలును పిలిచి, నీవు ఒక కానుకను చేత పట్టుకొని దైవజనుడైన అతన్ని ఎదుర్కొనబోయి, ఈ రోగము పోయి నేను బాగుపడుతున్నా లేదా అని అతని ద్వారా యెహోవా యొద్ద విచారణ చేయమని ఆజ్ఞ ఇచ్చి పంపెను. కాబట్టి హజాయేలు దమస్కులోనున్న మంచి వస్తువులన్నిటిలో 40 ఒంటెలు మేత అంత కానుకగా తీసుకుని అతనిని ఎదుర్కొనబోయి అతని ముందర నిలిచి, నీ కుమారుడును సిరియా రాజైన బెందదు నాకు కలిగిన రోగము పోయి నేను బాగుపడుదునా లేదా అని నిన్ను అడుగుటకు నన్ను పంపెనని చెప్పెను. అప్పుడు ఎలీషా, నీవు అతని వద్దకు పోయి నిశ్చయముగా నీకు స్వస్థత కలుగవచ్చునని చెప్పుము. అప్పటికి అతనికి అవశ్యముగా మరణము సంభవించునని యెహోవా నాకు తెలియజేసినని పలికి, హజాయేలు ముఖము చిన్నబోవునంత వరకు ఆ దైవజనుడు అతన్ని తేరి చూచుచు కన్నీళ్లు రాల్చిన. చాలమ్మ. సిరియా దేశానికి ఉన్న రాజు, యాక్చువల్లీ ఎలీషా కంటే ముందు ప్రవక్త అయిన ఏలియా ఈయన్ని పట్టాభిషేకం చేయవలసింది. ఈ విషయం మనకు 1 రాజుల గ్రంథం 19వ అధ్యాయం 15వ వచనంలో మెన్షన్ చేయబడి ఉంటుంది. బట్ ఏలియా ఆ పని చేయలేదు. ఇప్పుడు ఏలియా వర్క్ కంటిన్యూ చేస్తున్న ఎలీషా వర్క్ వచ్చింది. వచ్చి, ఐ రియలీ వాంట్ యూ టు లిజన్ టు దిస్ ఇన్సిడెంట్, హౌ ఇట్ హ్యాపెండ్. సిరియా రాజు అయిన బెన్హదదు రోగి అయి ఉంటే, మరణకరమైన రోగి అయి ఉంటే, అతని సేవకుడైన హజాయేలు వచ్చి, అయ్యా మా రాజుగారు బ్రతుకుతాడా లేదా, నిన్ను ప్రార్థన చేసి కనుక్కోమన్నాడని చెప్పి 40 ఒంటెలు ఎంత మోయగలిగితే అంత కానుకలు తీసుకొని వచ్చాడు. వస్తే ప్రవక్త గారు ప్రార్థన చేసి దేవుడు ఆయన స్వస్థపరుస్తాడు. యెహోవా కాబట్టి అప్పుడు ఎలీషా, నీవు అతని యొద్దకు పోయి 10వ వచనం, నిశ్చయముగా నీకు స్వస్థత కలగవచ్చునని చెప్పుము. హీలింగ్ కెన్ హ్యాపెన్ అండ్ విల్ హ్యాపెన్. అయినప్పటికీ వెంటనే మరణం, ఇమీడియట్గా చనిపోతాడు. యు సీ, ఫోర్ నాలెడ్జ్ ఆఫ్ గాడ్, predestination of God. There are some literatures that portray this king as a chosen vessel of God. దేవుని చేత ఏర్పాటు చేయబడిన, ఇశ్రాయేలీయులకు బుద్ధి చెప్పడానికి ఏర్పాటు చేయబడిన పాత్రగా కొంతమంది వర్ణిస్తారు. But I read this incident in a different way. హజాయేలు వచ్చి ఎలీషా దగ్గర ప్రార్థన చేయించుకొని మీ యజమాని బ్రతుకుతాడని చెప్పించుకొని వెళ్తుంటే ద ప్రాఫిట్ సేస్ కాగాగా ఉండు అంటాడు. వెయిట్ చేస్తే ఇట్స్ సో ఇంట్రెస్టింగ్, సో ఇంట్రిగింగ్. హజాయేలు ముఖము చిన్నబోయేంత వరకు ఎలీషా అతన్ని
తేరి చూచి, తీక్షణంగా చూచి 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 చూచి, ఏంటి ఎట్లా చూస్తున్నాడు? నేను చిన్నప్పుడు మా అబ్బాయిని కొంతమంది ఇంటికి తీసుకెళ్దాం అంటే వచ్చేవాడు కాదు. ఏంటి అంటే, నేను రాను వాళ్ళ ఇంటికంటే. ఎందుకంటే వాళ్ళ ఇంట్లో పలానా వ్యక్తి ఎప్పుడు నన్ను చూసి స్టేర్ చేస్తూ ఉంటాడు, నేను రాను. అయితే మేము చెప్తాం. హజాయేల్ని ఎలీషా ఎంతసేపు చూశాడంటే ముఖం చిన్నబోయే వరకు చూశాడట. ద లార్డ్ ఈజ్ స్పీకింగ్ టు హిమ్. ఈ చూపులో దేవుడు ఇతను ఫ్యూచర్ ఈ ప్రవక్తకు చూపిస్తున్నాడు. చూసి 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 అంతే చూసి కన్నీరు పెట్టేశాడట. కన్నీరు పెడితే, ఏంటయ్యా నన్ను చూసి కన్నీరు పెట్టావు నువ్వు అంటే, ఆయన అంటున్నాడు, హజాయేలు, నా ఏలిన వాడవైన నీవు కన్నీళ్లు రాల్చదవేమి అని అడుగగా ఎలీషా ఇలాగ ప్రత్యుత్తరం ఇచ్చాను, ఇశ్రాయేలు వారి గట్టి స్థలములను నీవు కాల్చివేస్తావు, వారి యవనస్తులను కత్తి చేత హతము చేస్తావు, వారి పిల్లలను నేలకు వేసి కొట్టి చంపుతావు, వారి గర్భిణుల కడుపులను చింపివేస్తావు. కనుక నీవు వారికి చేయబోవు కీడును నేను ఎరిగి ఉండుట చేత కన్నీళ్లు రాలుస్తున్నా. ది అమౌంట్ ఆఫ్ ఈవిల్ that is going to come upon the Israelites because of you. అది నాకు దేవుడు చూపించాడు. ఇప్పుడు నీ ముఖం చూస్తుంటే తట్టుకోలేక ఏడ్చేసా. కుక్కలు అంటున్నాయా, అంత పని నేను చేస్తానా? పెద్ద మాటలు మాట్లాడావు నువ్వు. రాజుగారికి ఏమో స్వస్థత అన్నావు, పెద్ద మాటలు మాట్లాడావు అంటే, లేదు నాన్న, ఇట్స్ గోయింగ్ టు హ్యాపెన్. Is this God's foreknowledge? Is this God's predestination? How we understand this text? ఇశ్రాయేలు యొక్క నాశనానికి కారణభూతుడైపోయాడు ఈ హజాయేలు. చేసి 37 ఐ థింక్ 37 ఇయర్స్ సిరియా దేశాన్ని పాలిస్తాడు. శత్రు రాజులతో చేతులు కలుపుతాడు, కలిపి ఇశ్రాయేలు మీదకి వస్తాడు. దేవాలయం యొక్క పవిత్రమైన సామగ్రిని దోచుకుపోతాడు. He did so many things, so many things. రెండవ రాజుల గ్రంథం, I forgot the రెండవ రాజుల గ్రంథం 13వ అధ్యాయం 22 నుంచి 24 వచనం వరకు మనం చదువుకుందాం. యెహోయాహాజు దినములన్నీయు సిరియా రాజైన హజాయేలు స్టిల్ ద సేమ్ కింగ్ ఇశ్రాయేలు వారిని బాధ పెట్టేశాడు. యెహోవా వారి మీద జాలిపడి వారి యందు దయ ఉంచి అబ్రహాము ఇస్సాకు యాకోబులతో తాను చేసి ఉన్న నిబంధనను బట్టి వారి యందు లక్ష్యము నిలిపి వారిని నాశనము చేయనొల్లక ఇప్పటికిని తన సముఖములో నుండి వారిని వెళ్ళగొట్టక ఉండెను. సిరియా రాజైన హజాయేలు మరణము కాగా అతని కుమారుడైన బెన్హదదు అతనికి మారుగా రాజైను. అంతటా యెహోయాహాజు కుమారుడైన యెహోయాషు హజాయేలు కుమారుడైన బెన్హదదు తన తండ్రి అయిన యెహోయాహాజు చేతిలో నుండి యుద్ధమందు పట్టుకొనిన పట్టణములను మరలా తీసుకొనెను. యెహోయాహాషు అతని ముమ్మారు జయించి ఇశ్రాయేల్ పట్టణములను మరలా వశపరిచెను. So this is how his reign ended. కీడు చేసి దేవుడు ఇశ్రాయేలు మీద కనికరపడి హజాయేలు ద్వారా రప్పింపవలసిన కీడును అంతా రప్పించకుండా దేవుడు మనసు మార్చుకొని, see, God changes. How we are using the word change. మార్పు లేని దేవుడు క్షమించాడు, మనసు మార్చుకున్నాడు.
జాలి పడ్డాడు. మార్చి 3 సార్లు ఇశ్రాయేలు పట్టణాన్ని తిరిగి స్వాధీనం చేసుకోవటానికి సహాయపడ్డాడు. See, దేవుడు హజాయేల్ని చూచిన చూపు. When God sees us, what God is finding in us. హజాయేలులో అయితే నిశ్చయంగా ఈవిల్ను కనుగొన్నాడు. God found evil in him. అయ్యా, కుక్క లాంటి వాడిని నేను ఇంత కీడు రప్పించగలనా అంటే, లేదు దేవుడు దిస్ ఈజ్ వాట్ గాడ్ హెస్ షోన్ మీ అని ఇంటికి వెళ్ళి మరణశయ్య మీద ఉన్న రాజు, అయ్యా నువ్వు ప్రవక్త గారి దగ్గరికి ప్రేయర్కి వెళ్ళావు కదా, నా గురించి ప్రేయర్ చేయమని చెప్పాను కదా, ప్రార్థన చేశాడా, నేను బ్రతుకుతానని చెప్పాడా అంటే, నువ్వు బ్రతుకుతావని చెప్పాడా అని చెప్పి సాయంత్రం పూట పెద్ద గుడ్డేసి మొహం మీద వేసి గాలి ఆడకుండా చేసి ఆయన్ని చంపేసి ఈ హజాయేలు రాజు అయిపోతాడు. రాజు అయిపోయి ఈ చెప్పుకున్న కీడంతటిని కూడా ఇంతకాలం వాళ్ళ మీదకు రప్పించాడు. When God sees us, what God is seeing in you and me. సమూయేలులో గొప్ప ప్రవక్తని దేవుడు చూచాడు. సమూయేలు గ్రంథంలో మనం చూస్తాం, ఈ దిక్కు నుంచి ఆ దిక్కు ఉన్న వారందరూ కూడా ఒక నమ్మదగినటువంటి బలమైన ప్రవక్తను దేవుడు మనకు పంపించాడని విశ్వసించారట. పేతురును ఉంచుకొని ఒక రోజంతా తనతో పాటు యేసు ప్రభు ఆయన్ను మార్చివేసి, జీసస్ ఫౌండ్ అ పర్సన్, మనుష్యులు పట్టు జాలరని పేతురులో కనుగొన్నాడు. కపటము లేని ఇశ్రాయేలీయుడైన నతనయేలులో కనుగొన్నాడు. ఫిలిప్పులో దేవుడు రేపు రొట్టెలు పంచే టైంలో అత్యంత విశ్వాసము కలిగిన ఫిలిప్పును యేసు ప్రభు చూచాడు. హజాయేలులో కీడు చూచాడు ఆయన ప్రవక్త. వాట్ గాడ్ ఈస్ సీయింగ్ ఇన్ యూ అండ్ మీ వెన్ గాడ్ లుక్స్ ఎట్ us. ఒబీడియన్సా, డిజొబీడియన్సా? హజాయేల్లో అంత ఈవిల్ రావటానికి దేవుడే కదండి కారణం. ఇశ్రాయేలుకు బుద్ధి చెప్పడానికి దేవుడే కదండి ఆయన అలా లేపింది. We should not argue that way when we talk about God's foreknowledge, because పరిశుద్ధుడైన పౌలు రోమీయులకు రాసిన పత్రికలో ఆయన మాట్లాడతాడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11 నుంచి 12 వచనాలు మనం చదవాలి. కాబట్టి నేను అడుగునది ఏమనగా వారు పడిపోవునట్లుగా తొట్టిల్లిరా అంటే ఇశ్రాయేలీయులు అట్లా అనరాదు. వారికి రోషము పుట్టించుటకై వారి తొట్రుపాటు వలన అన్య జనులకు రక్షణ కలిగెను. వారి తొట్రుపాటు లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్ని జనులకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యం అయిన ఎడల వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఆశీర్వాదకరమగును. ప్రైజ్ ది లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. వీళ్ళ తొట్టుపాటే, వీళ్ళ క్షీణదశే అందరికీ ఆశీర్వాదం వచ్చేటట్టు చేస్తే వీళ్ళ విధేయత ఇంకెంత గొప్ప ఉండేదో. హజాయేల్లో చెడుంది. హజాయేల్లో చెడు ఇశ్రాయేలీయుల మనసు మార్చుకోవడానికి కారణము అయితే, ఇమాజిన్ హజాయేలు ఇంకా మంచివాడు అనుకోండి, ఇంకా ఇశ్రాయేలీయులు ఇంకెంత మారేవాళ్ళు. చెడు పని చేసినప్పుడు ఎప్పుడు కూడా వాడికి బుద్ధి చెప్పడానికి దేవుడు ఈ చెడు పని చేయించాడని చెప్పకూడదు. నెవర్, దట్ ఈస్ నాట్ బిబ్లికల్. హౌ వీ హ్యావ్ టు సే ఇస్, వీడు చెడు చేయటం వల్ల వాడికి బుద్ధి వచ్చింది రైటే, కానీ వీడు గనక మంచి చేసుంటే ఆడు ఇంకా దేవుల్లో బలపడేవాడేమో. దట్ ఈస్ వాట్ పాల్ ఈస్ సేయింగ్. ఇశ్రాయేలీల తొట్టుపాటు వలన మనకి ఇన్ని బ్లెస్సింగ్స్ వస్తే, ఇశ్రాయేలీలు విధేయత చూపిస్తే, ఓ మై గాడ్, unimaginable blessings. It is true that God will use evil. హజాయేల్లో ఉన్న చెడును ఇశ్రాయేలు మార్పు కోసం దేవుడు వాడుకున్నాడు కానీ, బట్ ఇట్ ఈస్ రాంగ్ టు సే సో దట్ ఇజ్రాయలైట్స్ విల్ బీ ట్రాన్స్ఫార్మ్డ్, హజాయేల్ విల్ కంటిన్యూ టు బీ ఈవిల్ అని చెప్పటానికి వీలు లేదు.
నువ్వు మారేటట్టు నేను నీకు చెడు చేస్తూ ఉంటా, ఇది దేవుని చిత్తమని నేను చెప్పకూడదు. దో గాడ్ విల్ టర్న్ ద ఈవిల్ సంబడి డస్ టు us టు అవర్ బెనిఫిట్, వీఆర్ నాట్ సపోజ్ టు గివ్ ఇట్ బ్యాక్ ఆర్ రెస్పాండ్ ఇట్. చెడు ద్వారానే ఇంత మేలు చేస్తే, నిజంగా మేలు చేస్తే దేవుడు ఇంకెంత మేలు చేస్తాడు. దట్ షుడ్ బి అవర్ యాటిట్యూడ్. ఒబీడియన్స్, డిసొబీడియన్స్. ఇశ్రాయేలీల అవిధేయత ద్వారా ఇన్ని దీవెనలు వస్తే, విధేయత ద్వారా మరిన్ని దీవెనలు. సో మెనీ బ్లెస్సింగ్స్. When God calls us to come and see, God first sees us. మనల్ని చూస్తాడు, మనలను తేరి చూస్తాడు, చూసి మనల్ని రమ్మంటాడు. వచ్చినప్పుడు ప్రభువుకు మనం దాసులమై ఆయన వలె మనము మార్పు చెందుతూ ఉండాలి. అవర్ స్పిరిట్ షుడ్ బి లైక్ దట్ ఆఫ్ శామ్యుయల్. లోబడే మనస్తత్వం, ధైర్యము కలిగిన మనస్తత్వం మనకు కావాలి. శామ్యుయల్ ఇస్ ఇన్ ఫ్యాక్ట్ ప్రొఫెసయింగ్ అగేన్స్ట్ పెద్ద యాజకుడైన ఏలీ మీద దేవుడు ప్రవచనం ఈ చిన్న అబ్బాయికి చెప్పాడు. బట్ శామ్యుయల్ వాజ్ బోల్డ్. వెళ్ళి అంతా ఏలీకి చెప్పేశాడు కూడా. కీప్ ద స్పిరిట్ అప్ లైక్ శామ్యుయల్. దో ది ఆపోజిట్ పర్సన్ ఈజ్ ఈవిల్, God can use people like Eli in your life. వాళ్ళు చెడుగా ఉన్నారు కదండి, వాళ్ళు నాకేం చేస్తారండి? No, don't say that. Even if they are evil, God can bring good. If they are good, God can bring much good. మరి ఎక్కువ ఆశీర్వాదం దేవుడు తీసుకొస్తాడు. Stay obedient. దేవునికి విధేయులుగా ఉండండి. హజాయేలు లాంటి వాళ్ళు మరణిస్తారు. దే ఆర్ నాట్ గోయింగ్ టు బాదర్ యూ ఆల్వేస్. రికవరీ ఈజ్ అబౌట్ టు హ్యాపెన్. ఇశ్రాయేలు రాజు హజాయేలు కొట్టుకుపోయిన ప్రతి సొమ్మును రికవర్ చేశాడట. దిస్ ఈవినింగ్ వీఆర్ మెడిటేటింగ్ లైక్ గాడ్ ప్రిపేర్డ్ అ డే ఫర్ పీటర్. Like God prepared a day for Nathaniel, God has prepared a day for us. So we are here. దేవుడు సిద్ధపరిచిన ఆ దినమును బట్టి స్తుతిస్తున్నావా? ఆనందిస్తున్నావా? దేవుణ్ణి వెంబడిస్తున్నావా? ఓ, మన జీవితాల్లో ఏలీలు రావచ్చు, హజాయేలు రావచ్చు. రిమెంబర్, గాడ్ యూజ్డ్ దెమ్ టు. God used them too. God used evil too to bless you. కానీ నీవు నేనైతే నేను చెడు చేయకూడదు. చాలాసార్లు ఎవరికన్నా మనకు గిట్టని వాళ్ళకి ఏదన్నా వస్తే కొట్టాడు దేవుడు చూపించాడు. దేవుడు ఉన్నాడండి. We talk like this. This evening I am asking all of us to put an end to that kind of talk, because ఆ చెడును కూడా మంచి చేసే దేవుడు మనకున్నాడు. రైట్ టైంలో నిన్ను పిలిచి నిన్ను హెచ్చించే దేవుడు. హజాయేలు లాంటి వారిని మరి లేకుండా చేసే దేవుడు. హజాయేలు లాంటి వాళ్ళు నీ జీవితంలో ఉన్న బ్లెస్సింగ్స్ను దోచుకుపోతే తిరిగి రికవర్ చేపించే గొప్ప దేవుడు. Let us all stand and look to our Lord in prayer. Come and see. వచ్చి చూడండి. What are we seeing? What are we seeing with our God? దేవుని యొద్దకు వెళ్ళినప్పుడు మనం ఏం చూస్తున్నాం? ఒక చిన్న ఇలస్ట్రేషన్తో ఐ విల్ వైండ్ అప్ దిస్ సర్మన్. ఒకసారి కల్కటాలో మదర్ తెరిసా దగ్గరకు a big donor, ఒక ఉమెన్, she went to give a donation. అప్పటి రోజుల్లో బిగ్ డొనేషన్. వెళ్ళి మదర్ తెరిసాను చూడగానే, ఓ థ్యాంక్ యూ అది ఇది అని చెప్పి షీ ఓపెన్ హర్ చెక్ బుక్ తీసి ఇస్తుంటే మదర్ సెడ్, కమ్ అండ్ సీ, వచ్చి చూడు, కమ్ అండ్ సీ అనగానే, కమ్ అండ్ సీ అనగానే
వాళ్ళ ఇన్స్టిట్యూట్లోకి, అక్కడ పేదవాళ్ళు తనకు అడిగే వాళ్ళకి దిస్ ఉమన్ షీ వెంట్ ఇన్. వెళితే చిన్నపిల్లలు కొంతమందికి లెప్రసీ పేషెంట్స్కి షీ వాజ్ టేకింగ్ కేర్. దెర్ వాజ్ అనదర్ పర్సన్ హూ వాజ్ క్లోజ్ టు డెత్. ఈవిడికి చెప్పిందంట మదర్, వెళ్ళి ఆవిడకి పరిచయం చేయి, చనిపోతుంది ఆవిడ. ఏం చేయాలో తెలియక, ఇష్టమున్నా లేకపోయినా షీ వెంట్ అండ్ స్టార్టెడ్ సర్వింగ్ దట్ పర్సన్. అండ్ ఇట్ ఈస్ ఇన్ దట్ సర్వీస్ గాడ్ స్పోక్ టు దిస్ ఉమన్. చెక్ రాయటం కాదు కదా, తన జీవితాన్నే ప్రభు పరిచర్యకి అప్పగించి వెళ్ళిపోయింది ఆవిడ. కమ్ అండ్ సీ. దూరం దూరం నుంచి వెంబడించడం కాదు, కమ్ అండ్ సీ. దెర్ ఇస్ అ లాట్ హ్యాపెనింగ్ విత్ గాడ్. తలలు వంచుకొని ప్రార్థన చేసుకుందాం. దేవుడు మనల్ని చూస్తున్నాడు, మనల్ని కనుగొన్నాడు, మనల్ని పిలిచాడు. God found Peter, God found Nathaniel, God found Philip, God found Samuel. Today, I want us to be reminded that God found all of us who are here. ప్రభు మనలను చూచి ఉన్నాడు. రైట్ టైంలో పేతురును హెచ్చరించి, విశ్రాంతి దినం వచ్చినట్టు సాయంత్రము 4 గంటల వేళ పేతురును సంధించిన దేవుడు. God encountered us in right time and he will continue to do so in right time. చిత్తం నేనున్నాను అని సమూయేలు వలె చెప్తామా, లేక హజాయేలు వలె దేవునికి వ్యతిరేకంగా మారిపోతామా? Obedience or disobedience? Paying back evil or దేవుని యొక్క బిడ్డగా మనం జీవిస్తామా? మనము చేసే ప్రతి చెడు దేవుడు రాసి పెట్టలేదు. దేవుడు రాసి పెట్టకపోయినంత మాత్రాన గాడ్ డజంట్ స్టాప్ టు బీ అ సావరిన్ గాడ్. సావరినిటీకి, ఫోర్ నాలెడ్జ్కి, ప్రీడెస్టినేషన్కి లింక్స్ లేవండి. ఈవిల్ డజంట్ కమ్ ఫ్రమ్ గాడ్. మనము తిరుగుబాటు చేస్తాం. మన తిరుగుబాటును కూడా దేవుడు ఆశీర్వాదకరంగా మలిచే దేవుడు. తిరుగుబాటే ఆశీర్వాదకరం అయితే విధేయత మరి అంత ఆశీర్వాదకరమగును అని పరిశుద్ధుడనే పౌలు రోమీయులకు రాసిన పత్రికలో తెలియజేసి ఉన్నాడు. దిస్ ఈవినింగ్ వీఆర్ కాల్డ్ టు గో అండ్ సీ, కమ్ అండ్ సీ వాట్ జీసస్ హ్యాస్ ఫర్ యూ అండ్ ఫర్ మీ. పరిశుద్ధమైన మా గొప్ప దేవ, ఈ సాయంకాల సమయమందు మీ పాదముల దగ్గరికి వచ్చి ఉన్నామయ్యా. We want to come to you, we want to stay with you and see what you have for us. చెడుతో నిండిపోయిన మా హృదయాలు, చెడుతో ప్రభావితం అవుతున్న మా హృదయాలు, మా తండ్రి, మా ప్రభువా, సరిచేసి మేలుకు కారణమగునట్లు సహాయం చేయండి. We want to come and see always. బోధకుడు ఎక్కడ నివాసం చేస్తున్నాడో ఎల్లప్పుడూ చూడాలనే ఆశ మాకున్నది నాయన. ఏలీ మనస్తత్వము, హజాయేలు మనస్తత్వము మాలో నుంచి తీసివేయండి. పేతురు యొక్క మనస్తత్వము, ఫిలిప్ యొక్క మనస్తత్వము, నతనయేలు యొక్క మనస్తత్వము, సమూయేలు యొక్క మనస్తత్వము, విధేయత మాకు కావాలి తండ్రి. ప్రభువా, మమ్మల్ని నడిపిస్తున్నందుకు వందనాలు చెల్లించుకుంటూ, మీ వాక్యం విన్న మా హృదయముల్లో మా తండ్రి, గొప్ప దేవా, మీ యొక్క వాక్యానుసారముగా జీవించుటకు మేము తీర్మానం చేసుకొని ఒబీడియన్స్ చూపించుటకు సహాయం చేయమని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా నిన్ను అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్లీజ్ బీ